ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేడు మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూలలో ఎంపికైన నిరుద్యోగ యువతకు శ్రీ సిటీ, మేనకూరు పరిశ్రమ, EMC క్లస్టర్, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో 21 బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి లభించనుంది. 6వ తరగతి వరకు చదువుకున్న వారితో పాటు ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా, డిగ్రీ, PG వరకు చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో గత ఎన్నికల్లోకి వచ్చానని, గూడూరు నియోజకవర్గంలో నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తన బాధ్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆయా కంపెనీ ప్రతినిధులు స్థానిక నిరుద్యోగులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా యువ నాయకుడు లక్ష్యమని, ఆ ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, ఇప్పటి వరకు 1450 ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించామని తెలిపారు. మరో 3 నెలల్లో మరొక్కసారి కూడా ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకనాథం, DRW కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, పలువురు ప్రముఖులు. ఇంతకుముందు ఒక 4 టైమ్స్ కూడా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ 4 సార్లు జాబ్ మేళా నిర్వహించడంలో సుమారు ఒక 500 నుంచి 600 మంది విద్యార్థులు బెనిఫిట్ పొందారు. నిర్వహిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఆ నెంబర్ని చేరుకునే అవకాశం ఉంది సార్. తప్పకుండా కూడా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ఉద్యోగాలు మా గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే డైనమిక్ సబ్ కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చినారు. వారు కూడా వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలేజీ నుంచి కూడా. దీనికి సహకారం అందించినటువంటి కళాశాల వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ ప్రకారం మీకు ఇంటర్వ్యూ వాళ్ళు మీకు కంపెనీకి మీరు ఇంటర్వ్యూ అంటే మీరు ఆల్రెడీ చాలా మంది డిసైడ్ చేశారు ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ ఇంటర్వ్యూ వాళ్ళని ఇంటర్వ్యూ మీకు చాలా సంతోషం. మా గూడూరు నియోజకవర్గంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఈ 20 లక్షల ఉద్యోగాలకి ఫిలప్ చేసేదానికి కారణమైనటువంటి యువ నాయకుడు, యువగళం అధినేత. యువగళంలో మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేస్తానని చెప్పారు. దాంట్లో ఫలితంగా ఈరోజు ఇక్కడ ఇదే DRW కళాశాలలో 3వసారి ఈ యొక్క జాబ్ మేళాని మేము నిర్వహించడం జరిగింది. పోయినసారి 500 మందికి మా లోకనాథం గారు ఆయన పర్యవేక్షణలో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు దాదాపు 900 మందికి ఈరోజు మేము ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు 22-21 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇక్కడికి అటెండ్ అవుతున్నాయి. అలాగే దీని మీద మేము పేపర్ యాడ్ కూడా ఇచ్చాం, మేము ప్రచారం విస్తృతంగా చేశాం. అలాగే ప్రతి పేపర్లో కూడా పాంప్లెట్లు కూడా పెట్టి కూడా ఇంటికి పంపించాం. ఎందుకంటే మాకు అవసరం, నా కాన్స్టిట్యుయెన్సీకి అవసరం. నా నియోజకవర్గంలో నిరుద్యోగులంతా యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారిని ఫాలో అయ్యారు. ఆయన మాట ప్రకారంగా ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు. కాబట్టి నా బాధ్యత ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించడం నా బాధ్యత. అందుకనే చెప్తున్నా, గూడూరు లోకలకి ప్రాధాన్యత ఇవ్వండి, మా వాళ్ళకి ముందు ఇవ్వండి అని చెప్పి నేను అడుక్కుంటున్నా. ఎందువల్లంటే నాలో ఉండేది మన గూడూరు మన సునీల్, ఇదే పేరు మీద ఆ రోజు నేను ఎలక్షన్లో వచ్చా. ఈరోజు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తున్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా హెచ్ఆర్లు కూడా చెప్పాము, ఖచ్చితంగా మ్యాక్సిమం అందరినీ ఇంటర్వ్యూ చేసి అర్హులను తీసుకోమని చెప్పాం. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా రానోళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేసి ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూ పెడితే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటికీ ఈరోజు ఒక 900, మొన్న ఒక 500 చిల్లర, దాదాపు 1450 ఉద్యోగాలు ఇక్కడ ఈ NDA గవర్నమెంట్లో మేము ఫిలప్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఈ యొక్క నిరుద్యోగ జాబ్ మేళా పెట్టినా కానీ DRW కళాశాల యాజమాన్యం, ముఖ్యంగా మా ఇక్కడ ట్రెజరర్ గారు, మా విద్యాసాగర్ గారు, అలాగే ప్రిన్సిపాల్ హనుమంత్ గారు, అలాగే మెహర్మణమ్మ ప్రిన్సిపాల్ గారు, CR రెడ్డి కుటుంబానికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా 3 నెలల్లో కూడా మరొక జాబ్ మేళా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మంచి టైం అయిపోయింది, వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము
ఉన్నంత వరకు మా ఇండియా గవర్నమెంట్ ఉన్నంత వరకు యువత మా ఇండియా గవర్నమెంట్కి ఈరోజు కూడా మద్దతుగా సపోర్ట్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు అంటే 5వ క్లాస్ నుంచి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంటెక్, బీటెక్ అందరికి కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. శాలరీ కూడా 13,000 నుంచి 20,000 వరకు కూడా శాలరీ ఇచ్చేదానికి ఆ యొక్క సంస్థ యజమాని సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఉపయోగించుకోమని చెప్పి గూడూరు నియోజక ప్రజలకు కూడా నమస్కారాలతో తెలియజేస్తున్నా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా లెటర్స్ కూడా అప్పటికప్పుడు కూడా అంటే సెలెక్టెడ్ లెటర్స్, అపాయింట్ లెటర్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఇప్పుడు నేను మా సబ్ కలెక్టర్ గారు కొంతమంది నిరుద్యోగులకు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా గవర్నమెంట్లో మా చేతుల మీదుగా గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా, మా సబ్ కలెక్టర్ గౌతమ్ మీనా గారి చేతుల మీదుగా మేము ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి లెటర్ ఇచ్చామంటే మాకు తృప్తి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని ఇంకా కూడా 3 నెలలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు దీనికి కారణమైనటువంటి మా బాస్ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.